మస్తీ 4 హిందీ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 22 నిమిషాలు. అడల్ట్ కామెడీ. ఏ సర్టిఫికేటు. 21 నవంబర్ 2025న ఈ సినిమా విడుదలైంది. దీస్ ఫ్రస్ట్రేటెడ్ హస్బెండ్స్ సీక్ ఫ్రీడమ్ ఫ్రమ్ దియర్ dull marriages. A wild idea promises escape and excitement, but what follows is anything but expected. దీన్ని చాలామంది హీరోలు యాక్ట్ చేసిన సినిమా ఇది. వివేక్ ఓబ్రాయి మీట్గా, తర్వాత రితీష్ దేశ్ముఖ్ అమర్గా, అతని భార్య జెనీలియా కూడా ఒక చిన్న స్పెషల్ అపీరెన్స్. అంటే ఒక పాటలో తన భార్యతో ఆడినట్టుగా, అతను వేరే లేడీతో ఆడిన ఊహలో జెనీలియాతో ఆడినట్టుగా, అది బాగుంది. రెస్పాన్స్ బాగా వచ్చింది ప్రేక్షకుల్లో. ఆఫ్తాబ్ శివదాస్ అని రామ్ గోపాల్ ఇన్వెన్షన్. అది మస్తు సినిమా, హీరోగా చేసినాడు అప్పుడోట్లో. సో ఆయన అంతకుముందు రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో హీరోగా కనిపించాడు ప్రేమ్ పాత్రలో. తుషార్ కపూర్ డాన్ పాబియో అని ప్రిన్స్ ఆఫ్ గ్రేట్ ఇది అన్నట్టుగా ఒక రాజ్యం మీద ప్రిన్స్ అని చెప్పుకుంటాడు. తీరబోతే అతను బీహార్ పోలీస్ అని తర్వాత చివరిలో తెలుస్తుంది. తర్వాత కామరాజ్గా అర్షద్ వార్సీ. తర్వాత అర్షద్ వార్సీ నువ్వు ఈ సిరీస్లో ఫస్ట్ అని చెప్పడము, మస్తీ 4, గ్రేట్ గ్రాండ్ మస్తీ తర్వాత ఇది వచ్చిందని సినిమా అంతా చెప్పడం బాగుంది. నర్గిస్ ఫక్రీ మేనకగా, తర్వాత ఎల్నాజ్ నౌరజీ బిందియాగా, తర్వాత డాక్టర్ శ్రియా శర్మ ఆంచల్గా ముగ్గురు భార్యల పాత్రలు పోషించారు. ఒక సన్నివేశంలో, అంటే సినిమాలో సెకండ్ హాఫ్లో వచ్చేటువంటి సన్నివేశంలో పూర్తి బిక్నీలో సెంటర్ మీద తప్ప, పైన సెంటర్ మీద బుక్ మీద తప్ప మొత్తం ఆల్మోస్ట్ నగ్నంగా కనబడ్డారు. వెనక నుంచి బిరుదులు సగం, తర్వాత స్తనాలు సగం, అలా మొత్తం హీరోయిన్లను పూర్తిగా అక్కడ పార్ట్ మీద మాత్రమే ఒక బట్ట, ఆ పైన బట్ట అంతే. పూర్తి బిక్నీలు అంటే 2 పీస్ లాగా హీరోయిన్లను చూపించారు. ఆ తర్వాత నిశాంత్ మల్కని సిద్ధు వాలియాగా, షాద్ రంధావా ఇన్స్పెక్టర్ విరాట్గా, తర్వాత రూహీ సింగ్ ఇంకొక ఇంపార్టెంట్ పాత్రలు నటించిన ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చేసి మిలాప్ మిలన్ జావేన్ డైరెక్టర్ రైటరు. ఏ జున్జున్వాలా ఇంకో ప్రొడ్యూసరు. షికాకరం అహువాలియా ఇంకో ప్రొడ్యూసర్ కాగా, ఇంకో ప్రొడ్యూసర్ ఇంద్రకుమార్, ఇంకొక ప్రొడ్యూసర్ ఏక్తా ఆర్ కపూర్, ఇంకో ప్రొడ్యూసర్ శోభా కపూర్. సో వీళ్ళందరూ చేసినటువంటి ఈ సినిమాకి సంజయ్ సంక్లా ఎడిటర్గా ఉన్నాడు. సినిమా కథ ఏంటంటే సింపుల్. పెళ్ళి అయ్యి చాలా కాలం అయిన తర్వాత భార్యలతో విసిగిపోయినటువంటి వీళ్ళు ఇంకొక లవ్ వీసా అని చెప్పేసి ఒక కొత్తది కనుక్కుంటారు. లవ్ వీసా అంటే ఇంకెవరితో ఉండాలన్న ఆలోచనతో. అది అర్షద్ వార్సీ భార్యతో బాగుంటున్నట్టు నటించి వేరే వాళ్ళతో ఉన్నాడు గమనించి వాళ్ళ భార్యకు పట్టిస్తే, నా పర్మిషన్ తోటి ఆయన ఉంటున్నాడు, ఎందుకంటే వేరే వాళ్ళతో ఉంటే అతనుకున్న లోపల ఉన్నటువంటి మృగవాంఛలన్నీ తీరిపోయి ఇంకా నాతో హ్యాపీగా ఉంటాడని చెప్పేసి నేనే పర్మిషన్ ఇచ్చాను అని చెప్తే వీళ్ళు ఆశ్చర్యపోతారు. వీళ్ళ భార్య దగ్గరికి వచ్చి అది అడిగితే వాళ్ళు కొడతారు. కొట్టిన తర్వాత సరే ముగ్గురు ఒప్పుకుంటారు. ఒప్పుకున్న తర్వాత వీళ్ళు ముగ్గురు హాలిడేస్కి వెళ్తే, ఒక అతనికి ఏమో జంతువులను ఇష్టపడేటువంటి ఇది, ఆ జంతువులు అతన్ని వెంటబడతాయి ఒక మందు కొడితే. అతను ఆడవాళ్ళను అనుభవించడానికి పోతే జంతువులు అతన్ని అనుభవించడానికి వెంటబడతాయి. కుక్క, తర్వాత పంది, ఆ తర్వాత పావురం, మన ర్యాబిట్ అంటే కుందేలు, ఇలాంటివన్నీ వెంటబడుతుంటాయి. సో అది విచిత్రంగా అక్కడ నుంచి తప్పించుకొని బయటపడతాడు. ఈ 1 వీక్ అలాగే వెళ్ళిపోతుంది అతనికి. ఒక అతనికేమో లేడీ లాగా కనబడినటువంటి కొజ్జాప్ అతను వచ్చేసి వాయిస్లో ఇది చేసి మొగ ఇది. ఇంకొక ఆమె దగ్గరికి వెళ్తే ఆమె కళ్ళు మూసేసి గంతలు కట్టి ఒక ముసలామె, పెద్ద ముసలామె 89 సంవత్సరాల వృద్ధురాలని, పళ్ళు కూడా ఊడిపోయి ఉంటాయి, పనుల సెట్ వచ్చేస్తుంది. సో ఆమెతోటి అంటే వీళ్ళు ముగ్గురు పరమ దరిద్రమైన హాలిడేస్ ఇంటికి వచ్చిన తర్వాత ఎలా గడిపినాయి అంటే, వీళ్ళు మాత్రం సంతోషంగా నేను చాలా బాగా గడిపానని చెప్పి అబద్ధాలు చెప్తే, పిల్లలు మాత్రం ఇక మీరు వెళ్ళారు కదా హాలిడేస్కి, మేము వెళ్తాం హాలిడేస్ అనేది ట్విస్ట్. అరే ఇది చెప్పలేదు కదా అంటే, వాడు మీరు ఇప్పుడే అర్షద్ వార్సీ మాట విన్నారు కదా, అర్షద్ వార్సీ వాళ్ళ భార్యని ఆయన పోవడమే కదా, ఆయన భార్య ఇంకొకరితో పోతుందంట, అదే విధంగా వీళ్ళు కూడా ఫాలో అవుతున్నారంట. ఓరి అమ్మ ఇది ఎక్కడ రా బాబు అని అనుకోవడం ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత వీళ్ళ భార్యలు వేరే వాళ్ళతో కండలు తిరిగిన వీరులతో పోతుంటే వాళ్ళని కాపాడడానికి వీళ్ళు పడరాని పాటలు ఈ సినిమా. సో ఈ సినిమా ఎలా ఉంది అంటే బూతులతోటి పూర్తి నగ్నపరమైనటువంటి సన్నివేశాలతోటి అలా నిండిపోయి ఉంది. మస్తీ, గ్రాండ్ మస్తీ, గ్రేట్ గ్రాండ్ మస్తీ 3 సినిమాల లాగా మస్తీ 4 వచ్చింది. మస్తీ 5 కూడా లీడ్ తీసుకొని ఉంది. ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్
4/5. ఎందుకంటే వినోదం కావాల్సినంత పాలలో ఉంది. మంచి సందేశం లాస్ట్‌లో ఇచ్చి ఇలాంటి తప్పులు చేయొద్దని చెప్పి చివరిలో చెప్పారు. అయితే వీటిలో సన్నివేశాల్లో రక్త ప్రసరణ అక్కడి దాకా వస్తుంది, అది లేస్తుందని చెప్పేసి హీరోయిన్ ఒక యాప్‌లో చూడడము. సో, ఇవి మీరు మంచిగా ఉంటే భర్తలతో ఇలాంటి ప్రాబ్లమ్ ఎందుకు వస్తుందని చివరిలో తుషార్ కపూర్‌తో చెప్పించడము. ఆ తర్వాత వీళ్ళందరూ కూడా ఒక నాటకం ఆడి భర్తలకు బుద్ధి చెప్పినట్టుగా చేసినారని చెప్పేసి చివరిలో చెప్పడము బాగుంది. అంటే చెడంతా చూపించి లాస్ట్‌కి నీతి చెప్పినట్టుగా చూపించారు. ఆ తర్వాత ఇంకో జరిగిన ఉంటే వెనక నుంచి వచ్చి గృహం దింగినట్టుగా అది మనకు 'హనుమాన్ జంక్షన్' సినిమాలోంచి తీసుకొని అవి పిల్లలు ఉబ్బినట్టుగా అతనివి అలా చూపించారు. తర్వాత కనే సన్నివేశంలో ఒక దగ్గర ముస్లిం అమ్మాయి లాగా హీరోయిన్ వన్ ఆఫ్ ద హీరో వేసుకున్నప్పుడు అప్పుడు వెనకకు తిరిగితే ఇది ఇంత పెద్దగా ఉంది, ఇది కడుపు కాదు ఇదంటే వెనకది అప్పుడు పిత్తడం 2 సార్లు పిత్తడం గట్టిగా, నేను గాలి వదలమని ముందు నుంచి గాలి వదలమన్న డెలివరీ కోసం వెనక నుంచి కాదని చెప్పడం, నల్లటి పిల్లాడు వాళ్ళకి పుట్టినట్టుగా చూపించడము, ఇవన్నీ కామెడీగా మనకి ప్రతి సన్నివేశం కామెడీగా ఉంటుంది. అలాగే గుర్రం పాట మీద డ్యాన్స్ చేయడం, వెనకకు ముందుకు ఆడడం, 3 పాటలు చూపించి 3 రకాల రింగ్ టోన్స్ మీద జోక్‌గా పెట్టారు.